ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహి. సో ఈనాటి స్వాగత సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ నాలపల్లి హైదరాబాద్ సార్ గారికి, అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ శివప్రసాద్ సార్ గారికి, మిత్రుడు సుందరమోహన్ రెడ్డి గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి ఉర్దూ కామర్స్ మేడం గారికి, కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్కి డాక్టర్ నరసింహన్ సార్ గారికి, అలాగే వేదిక ముందున్నటువంటి కామర్స్ సైన్స్ అధ్యాపక బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ కళాశాలలో మేమంతా చదువుకున్న వాళ్ళమే. మీరు కూడా ఈ కళాశాలను ఎంచుకున్నందుకు మొదటి సంవత్సరం విద్యార్థులకు కృతజ్ఞతలు. సగానికి సగం మంది బీకామ్ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆకాశంలో సగం మేము అంటూ బీకామ్ అంతా విస్తృతంగా వ్యాప్తి చెందింది మన కళాశాలలో మనం చెప్పుకోవచ్చు. 3 సబ్జెక్టులుగా విభజించి ఈ 3 ఫేస్లలో సర్దుబాటు చేసి అందరూ బీకామ్ కంప్యూటర్ కావాలని కోరుకుంటూ చివరికి విధిలేని పరిస్థితుల్లో డిజిటల్ తర్వాత జనరల్లో సర్దుబాటు చేసుకొని ఈ విధంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా సంతోషించాలి. ఎందుకంటే ఒక సబ్జెక్టు కాదు, మీలో స్కిల్ అనేది ఉండాలి. స్కిల్ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా రాణిస్తారు. సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అనేటువంటివి నేర్చుకున్నప్పుడే మీరు నిజంగా గొప్ప వాళ్ళు అవుతారు. హార్డ్ స్కిల్స్ అనేటువంటివి ఎలాగో వస్తాయి, మార్కులు మీరు రాస్తే మార్కులు అనేటువంటివి తప్పకుండా వస్తాయి. ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటివి నేర్చుకుంటే తప్ప రావు. కానీ ఇవి 2 సాధించినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని మనం తెలియజేస్తున్నాం. అలా సాధించలేనప్పుడు మీకు వచ్చిన మార్కులు రిమార్కులుగానే మిగిలిపోతాయి. అది బాగా గుర్తించుకోవాలి. సో మొదటి సంవత్సరం విద్యార్థులు మీ సీనియర్ విద్యార్థుల యొక్క పరిచయాలు పెంచుకొని మీకు నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా అడిగితే వాళ్ళ నుంచి కాబట్టి ఒక సఫలభావ వాతావరణంలో మీరంతా కూడా విద్యను అభ్యసించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బీకామ్ అంటే అల్లరి కాదు, చాలా కామ్గా చదువుకునేటువంటి మంచి విద్యార్థులు. మీకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి జీవితంలో. ఈ 3 ఏళ్ళు 4 సంవత్సరాలు బాగా కష్టపడి మళ్ళా పీజీ చేసి ఉన్నత చదువు చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి చెప్పచ్చు. కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈ విద్యావనంలో రంగురంగుల సీతాకోక చిలుకల్లాగా కనిపిస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే ఒక ఫంక్షన్ ఉందంటే చాలా అద్భుతంగా బాగా చక్కగా రెడీ అయి వస్తాం. అలాగే మన మనసును కూడా శుద్ధి చేసుకుంటూ మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మాణాత్మకం చేసుకోవాలి. అందుకే శ్రీశ్రీ ఏమన్నా అంటే కొంతమంది విద్యార్థులు చూసి, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగాని నాన్నగాని భావాలకి దాసోహులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, ముద్దురాతి చిప్పలు నూతిలోని కప్పలు ఉన్నారు. ఇందులో చెప్పిన భావాలను మనం అర్థం చేసుకున్నట్లయితే మనం తాతగారి నాన్నగారి భావాలకు కాదు, ఈ సమాజంలో మనం నిర్మాణాత్మకంగా ఎదగాలన్నప్పుడు సమాజాన్ని చదువుకోవాలి. విద్యను బాగా అభ్యసించినప్పుడే సమాజం కూడా తెలుస్తుంది. మరి సమాజంలో గొప్పవాడికి ఎదగాలంటే విద్య మూల కారణం. మరి సమాజం గొప్ప, విద్య గొప్ప అంటే సమాజమే గొప్ప. గౌరవప్రదంగా బ్రతకాలంటే దానికి విద్య మూలం. కాబట్టి విద్యార్థుల చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే. సో మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ కళాశాలలో ప్రతి రోజు వచ్చి బాగా పాఠ్యాంశాలు అభ్యసించి మీ యొక్క జీవితాన్ని ఉన్నతీకరించుకోవాలని కోరుకుంటున్నా. మీ జీవితానికి ఒక చక్కని పూలబాట వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ
నాకు ఇచ్చినటువంటి సదావకాశానికి ప్రిన్సిపల్ మేడం గారికి అధ్యాపకులు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంతలో ముగిస్తున్నాను.